ఏదనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ కలుగునట్లుగా నోటితో ఒప్పుకోను. ఇది నీకు రక్షణ కలిగింది. కానీ నువ్వేం చేస్తావు? సాతానుడు నిన్నేం చేస్తాడంటే దీని గురించి కాకుండా, నీకు అర్థమవుతా ఉందా? యేసు క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడన్నది కాకుండా, ఆయన నీ కొరకు మరణించి ఆయన నీ కొరకు పాపముగా చేయబడి నీవు నీతిగా చేయబడ్డావన్న విషయం కాకుండా వాడు ఏం చేస్తాడంటే అస్తమానము నీకు నీ పాపములను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నీ గతంలో చేసిన ఆ పాపములను నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దాని ద్వారా నువ్వేమవుతావో తెలుసా? నీ మనస్సాక్షి నొచ్చుకోవడం స్టార్ట్ అవుతుంది. ఈరోజు దేవుడి సన్నిధికి రావాలా అంటే దేవుని దగ్గరికి నేను వస్తే దేవుడు నన్ను అంగీకరి